నమస్కారం అండి. ఇది మన రెండో క్లాసు. చాలా ఇంపార్టెంట్ క్లాసు. ఇప్పటి నుంచి అసలైన ఇంగ్లీష్ ఎట్లా ఉంటుందో చెప్పబోతున్నాను. ఇవాళటి క్లాస్ నుంచి మీరు ఇంగ్లీష్ సెంటెన్సెస్ రాయగలుగుతారు. కాబట్టి ఈ క్లాసు జాగ్రత్తగా వినండి. ఎక్కడైతే మన నేను ఏదైనా బాక్స్ ఇచ్చానో, బాక్స్ ఐటమ్స్ ఇస్తే కనుక దాన్ని కొంచెం మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడైతే బాక్స్ ఐటమ్ ఇస్తానో, బాక్సెస్ ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సారీ, ఇది చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మన ఇక్కడ వాక్యాల దగ్గర ఉన్నాం. ఇప్పుడు వాక్య నిర్మాణం అన్నట్టు ఇంగ్లీష్లో ప్రతి వాక్యంలో వర్బ్ ఉంటుంది. ప్రతి వర్బ్కి 3 రూపాలు ఉంటాయి. అవే V1, V2, V3లు. అయితే V1 ప్రస్తుతం గురించి, V2 గతం గురించి తెలుపుతాయి. ఉదాహరణకి కొన్ని V1, V2, V3లు ఇచ్చాను, చూద్దాం. అంటే V1 అనేది ప్రస్తుతం గురించి చెప్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి అబ్బా వర్షం పడుతుందా అని అన్నారు అనుకోండి, అది ఎప్పుడు పడుతుంది వర్షం? ఇప్పుడు. అంటే అక్కడ ఏం పెట్టాలా? V1 పెట్టాలన్నట్టు. మళ్ళీ V1కి ING పెడతామా లేదా అనేది మనం రాను క్లాసెస్లలో డిస్కస్ చేద్దాం. మళ్ళీ V2 అంటే ఏంది? ఇప్పుడు V1 అంటే ఇక్కడ V1 ఉంది కదా, V1 అంటే ఏంది? ప్రస్తుతం, అంటే ఇప్పుడు. కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు అన్నట్టు. ఓకే. V2 అంటే గతం అని చెప్పుకున్నాం కదా, గతం. ఓకే. అరే వర్షం పడింది, అది గతం. నిన్న రాత్రి వర్షం పడ్డదా? నిన్న రాత్రి, గతం. అతడు వచ్చాడు, గతం. వాళ్ళు వెళ్ళిపోయారు, గతం. నేను తీసుకున్నాను, గతం. నేను ఇచ్చేసాను, నేను కొన్నాను, నేను చూశాను, నేను ఆడాను, నేను రాశాను, నేను మాట్లాడాను, నేను చెప్పాను, నేను బోధించాను. ఇవన్నీ గతం. అంటే సింపుల్, వెరీ సింపుల్. నేను సింపుల్ ఎక్కడైతే సింపుల్గా మనకు అనిపించిందో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం గతంలో కొన్ని జరిగిన పనులు ఉన్నాయి, వాటికి సింపుల్గా V2 పెట్టాలి. నేను ఇదివరకు మీకు పోయిన క్లాస్లో చెప్పినాను, ఇంగ్లీష్లో మీరు ఒక సెంటెన్స్ని రాస్తున్నారంటే సబ్జెక్ట్ పెట్టండి. సబ్జెక్ట్ అంటే కర్త. కర్త అంటే పని చేసినవాడు. ఏ పని చేశాడు? వర్బ్ పెట్టండి. అంటే పని, వాడు చేసిన పని ఏంటి? నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే కర్మ. ఏంటిది అసలు? అంటే ఇప్పుడు ఉదాహరణకి అతడు మా ఇంటికి వచ్చాడు అనుకుంటే, అతడు వచ్చింది ఎవరు? అతడు. కాబట్టి కర్త, సబ్జెక్ట్ అతడు అవుతుంది. అంటే ఇంగ్లీష్లో అతన్ని హీ అంటారని చెప్పి ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాను. వాడు చేసిన పని ఏంది? రావడం. పని ఏంది? రావడం. ఇంటికి కాదు, ఇంటికి అనేది పని కాదు, కర్మ అవుతుంది ఇంటికి అని. పని ఏంటిదంటే రావడం. రావడాన్ని కమ్ అంటారు, రావడాన్ని కమ్ అంటారు. కానీ వాడు వచ్చాడని మీరు అంటున్నారు కాబట్టి, గతం కాబట్టి ఇక్కడ V2 పెట్టాలని నేను అంటున్నాను. వావ్, ఎంత సింపుల్ చూడండి. ఇప్పుడు హీ సబ్జెక్ట్ దగ్గర హీ పెట్టిరు, V2 అంటే పని కదా. మనం రావడం ఏంటిది? పని. రావడం ఇంగ్లీష్లో ఏమంటారు? వచ్చుట అంటే కమ్ము, కేము అంటే వచ్చెను అని. అంటే హీ కేమ్ అంటే వచ్చిండు అని. హీ కేమ్ ఎక్కడికి వచ్చాడు? టు మై హౌస్. ఎంత సింపుల్గా ఈ సెంటెన్స్ రాశాను చూడండి. ఇందులో ఇబ్బంది ఏమున్నది? ఈ విధంగా మీరు గతంలో జరిగిన పనులు ఏమైనా రాయొచ్చు. సరే, ఈ టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ముఖ్యంగా మనం ఈ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు అక్కడ మంచిగా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, గో అంటే వెళ్ళుట, వెంట అంటే వెళ్ళను, గాన్ V3. టేక్ అంటే తీసుకునుట, టుక్ అంటే తీసుకున్నాను, టేకెన్ V3. గివ్, గేవ్, గివెన్. మరి సార్ V3కి అర్థం లేదంటే, V3 డిఫరెంట్ పొజిషన్లో వచ్చినప్పుడు దాని మీనింగ్ చేంజ్ అవుతుంది. అందుకే దానికి ఫలానా అర్థం అనేది ఏమి ఉండదు. బై అంటే కొనుట, బై. బాట్ అంటే కొనను, బాట్. బై, బాట్, సి, సా, సిన్. అంటే ఇప్పుడు ఇవి చెప్తుంటే మీకు ఒకటి విషయం అర్థం కావాలి. ఏంటంటే ఇట్లాంటివి మీకు ఒక 100, 200, 300, 1000, 2000 రావాలి.
ఏదో 10-15 వస్తే కుదరదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఓటు వేశాను, ఓటు వేశాను, ఈ ఓటు వేయడాన్ని ఏమంటారు? అట్లా అదేందో తెలిసి ఉండాలి. జెండా వందనం చేశాను, జెండా వందనం ఏమంటారు? అది తెలిసి ఉండాలి. అంటే మీకు పని ఏందో తెలుగులో తెలిస్తే సరిపోదు, ఆ తెలుగులో ఆ పనిని ఇంగ్లీష్లో ఏమంటారో కూడా తెలియాలి. ఇప్పుడు కర్తలు ఎంతమంది ఉంటారు? గింతే, హీ లేకపోతే షీ లేకపోతే ఐ లేకపోతే దే లేకపోతే ఇవి కొన్ని 6, 7, 8, 9 లేకపోతే పేర్లు రవి వర్మ అనో పేరు ఉంటుంది అంతే. కానీ పనులే ఒక 1000 లక్షల పనులు ఉంటాయి. తెలుగులో చెప్పండి మీకు ఎన్ని పనులు తెలుసండి? ఎన్నో పనులు తెలుసు మీకు. టైప్ చేయడం ఒక పని, రంగు వేయడం ఒక పని, జుట్టుకు రంగు వేయడం ఒక పని, ఎన్నో పనులు ఉంటాయి. వాటన్నిటికి మనకి ఇంగ్లీష్లో తెలవాల్సిన రూల్ ఏం లేదు. కొన్ని ముఖ్యమైన పనులకు వర్బ్స్ ఇంగ్లీష్లో ఏమంటారో తెలిస్తే మనం చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలను ఈజీగా మాట్లాడగలుగుతాం. ప్లే అంటే ఆడడం, ప్లేడ్ అంటే ఆడాను, వెల్ ప్లేడ్ అంటాం కదా, అరే భలే ఆడావురా అని అర్థం. ప్లేయిడ్ మనకు తెలియకుండానే ఇంగ్లీష్ మాట్లాడుతాం అప్పుడు. ప్లేయిడ్, వెల్ ప్లేయిడ్ అంటాం. రైట్, రోట్, రిటన్, స్పీక్, స్పోక్, స్పోకెన్, టెల్, టోల్డ్, టోల్డ్, టీచ్, టాట్, టీచ్, టాట్. ఇట్లా V2 అంటే గతం అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఇక్కడ చాలా ఇచ్చాను అనుకుంటాను. డ్రింక్ త్రాగడం, లర్న్ నేర్చుకోవడం, లర్న్ నేర్చుకున్నాం, డ్రింక్ డ్రాంక్ డ్రంక్, థింక్ థాట్, ఈట్ ఏట్ ఈట్, కుక్ కుక్డ్ కుక్డ్, కాల్ కాల్డ్ కాల్డ్, సెండ్ సెంట్ సెంట్, డూ చేయడం, డిడ్ చేసిన, డన్ డూ డిడ్ డన్, గెట్ గాట్ గాట్, విన్ అంటే గెలవడం, వన్ అంటే గెలిచింది. ఇండియా వన్ అనమా? ఇండియా వన్ ద టాస్ అనా? ఎందుకంటే ఇండియా గెలిచిందంట, ఇండియా టాస్ గెలిచిందండి, ఇండియా వన్ ద మ్యాచ్, ఇండియా వన్ ద టాస్. అరే ఎంత సింపుల్ అండి. గెలిచింది ఎవరు? ఇండియా. బాగుందా? చేసింది ఎవరు? కర్త అంటే నాన్న గుర్తుపెట్టుకోండి, చేసినవాడు. పని చెప్పే అనుకుంటా నెక్స్ట్ దాంట్లో, పని చేసేవాడు కర్త. ఎంత సింపుల్గా ఉంది. పని చేసింది ఎవరు? ఇండియా క్రికెట్ టీం. ఇండియా ఏం చేసింది? గెలిచింది. గెలవడానికి విన్ అంటాం, కానీ గెలిచేసింది కదా, అందుకే వన్ పెడతాం. అరే ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. ఇప్పుడు పని చేసింది ఎవరు అంటే ఇండియా కర్త. పని చేసింది కర్త ఎవరు? ఇండియా. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ కదా నాన్న, సబ్జెక్ట్. నెక్స్ట్ వర్బ్ రావాలి కదా, మరి V1 పెడదాం, V2 పెడదామా? V2 పెట్టాలి, ఎందుకంటే గెలిచింది ఈ మ్యాచ్, ఇండియా 1 గెలిచింది ఆల్రెడీ, కాబట్టి V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఏంటి? ఏం గెలిచింది? ఇండియా 1 ఏంటిది? ఏం యుద్ధమా? ఏది గెలుస్తుంది? ఇండియా 1 క్రికెట్ మ్యాచ్, లేకపోతే ఇండియా 1 ద మ్యాచ్. ఈ సెంటెన్స్ మీరు ఎన్నిసార్లు చూడాలి? 100 సార్లు చూసి ఉండొచ్చు. ఇండియా 1 ద మ్యాచ్, ఇండియా 1 ద టాస్, ఎన్నోసార్లు చూసి ఉంటాం. ఇక దాన్ని ఇట్లా అన్నట్టుగా ఇది ఒక్కటి తెలిస్తే సరిపోదు, ఇక ఇంకెన్నన్నా రాయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి కార్తీక్ ఉన్నాడు అనుకోండి, సబ్జెక్టు కార్తీక్ ఏం చేశాడు? ఒక పని పూర్తి చేశాడు అనుకుందాం, కంప్లీటెడ్. ఈ సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్. ఇదేంటి? కార్తీక్ అంటే కే పెడతా పట్టండి, ఇక మొత్తం రాసుకునేందుకు. కార్తీక్ కంప్లీటెడ్ హిజ్ బీటెక్. ఎంత బాగా వచ్చింది. దాని అర్థమైంది, కార్తీక్ బీటెక్ కంప్లీట్ చేశాడు, పూర్తి చేశాడు. ఎన్నడు? ఇన్ 2014 పెట్టుకుందాం. బాగుంది. ఇట్లా ఎన్నన్నా చేయొచ్చు మీరు సెంటెన్సెస్. చూడండి, మీరు వంట చేశారనుకోండి, ఎవరు చేసింది? నేను. ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ. అట్లా చేయడాన్ని ఏమంటారు? అట్లా ఊహించుకోండి. వంట చేయడాన్ని మరి డిడ్ అనద్దు, కుక్ అంటారు. డిస్కస్డ్, ఇట్లా ఎన్నో తెలిసి ఉండాలి మీకు. ఎన్నో రిసీవ్డ్, ఇన్స్పెక్టెడ్, అట్లా కొన్ని ఇచ్చాను నేను. బట్ చాలా విషయాలు తెలిసి ఉంటాయి, అంటే చాలా వర్బ్స్ తెలిసి ఉంటే మీరు అలా అవలీలగా మాట్లాడగలుగుతారు. సో అది V1, V2, V3లు. ఆ V1, V2, V3ల నుంచే నేను మీకు ఏం చెప్పానంటే, గతంలో జరిగిన పనిని ఎట్లా రాయాలి అనేది చెప్పాను. సరే, అది అయినాక ఇప్పుడు మళ్ళీ దాని గురించి డీటెయిల్గా మళ్ళీ అది వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. జస్ట్ నేను V1, V2, V3ల ముఖ్య ఉద్దేశం ఏంటో చెప్పాను అంతే.
వాటిని ఎట్లా వాడాలో చెప్పలేదు మీకు ఇంకా. కానీ ఆ V2 సందర్భం వచ్చింది కాబట్టి దాని గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసిన, దాన్ని ఇంకెన్ని రకాలుగా వాడవచ్చు అనేది ఇంకెట్లా డిఫరెంట్గా చేశాడు అని వాడాము. మరి చేయలేదంటే ఎట్లా రాయాలి అనేది కూడా నేను వచ్చే తరగతులలో సెషన్స్లలో చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ V1 V2 V3 లాంటి ఏంటివి, వాటిని ఎట్లా రాస్తారు అనేది ఒక 10-15 ఎగ్జాంపుల్స్ చూపించాను. ఆ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను కాబట్టి వీటిని ఎట్లా వాడచ్చు అనేది చెప్పాను. ఇక్కడ ఇక మనం వాక్య నిర్మాణంలోకి వెళ్దాం. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన వాక్య నిర్మాణం ఏంటంటే, ఇప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, సబ్జెక్టు ప్లస్ వర్బు ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే కర్త, వర్బ్ అంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ. కర్త అంటే పని చేసేవాడు, క్రియ అంటే పని, ఆబ్జెక్ట్ అంటే ఏదైతే పని చేయబడిందో. నేను వంట చేశాను, నేను కర్తను, చేశాను కాబట్టి కర్తను. ఏంటి క్రియ, ఏంటి చేయడం, వంట చేయడం. ఆబ్జెక్ట్ అసలు ఏంటి అంటే వంట అని. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, చాలా సింపుల్గా. ఇప్పుడు స్టేటస్ సెంటెన్సెస్, వర్క్ సెంటెన్సెస్ గురించి మాట్లాడదాం. స్టేటస్ సెంటెన్స్ అంటే, స్టేటస్ అంటే స్థితి, తెలుగులో స్టేటస్ అంటే స్థితి. స్టేటస్ సెంటెన్స్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క స్టేటస్ అంటే స్థితిని కానీ, ఒక వస్తువు యొక్క స్థితిని కానీ తెలిపేది. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్తున్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ పెట్టాలి అని చెప్తున్నప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు పని లేని సెంటెన్సెస్ ఉంటాయి ఎట్లా? నా పేరు శివ, దీంట్లో పని ఏడుంది? నా పేరు శివ అనే దాంట్లో పని లేదు. నాకు సైకిల్ ఉంది, దీంట్లో పని ఎక్కడుంది? పని లేదు. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? అట్లాంటప్పుడు కూడా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టే. కానీ ఇక్కడ ఈ వర్బ్ దగ్గర పనిని సూచించే వర్బ్స్ కాకుండా బీ ఫార్మ్స్ వస్తాయి. ఈ యామ్, ఈజ్, ఆర్, వర్, వాజ్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, ఇట్లాంటివి, కెన్, ఇట్లాంటివి వస్తాయి. ముఖ్యంగా ఈ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, వర్కింగ్. ఓకే, ఐఎమ్ నాట్ షూర్, ఇక్కడ వరకు అయితే క్లియర్గా యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, ఇవి ఒక ఈ వీటిని ఏమంటారు, ఒక వస్తువు యొక్క కానీ ఒక వ్యక్తి యొక్క కానీ స్థితిని తెలుపుతాయి అన్నట్టు. చూడండి, దీని కొరకు బీ ఫార్మ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే ఉపయోగించాలి. అంటే స్టేటస్ సెంటెన్సెస్ కోసం బీ ఫార్మ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగిస్తాం. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటిది, బీ ఫార్మ్స్ అంటే ఏంటిది అని చూద్దాం. ఇవి ఏంటంటే ఇగో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, విల్, షెల్, కెన్, వుడ్, కుడ్, షుడ్, మస్ట్, మే, మైట్, ఇవన్నిటిని బీ ఫార్మ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ అని అంటారు. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, విల్, షెల్, కెన్, వుడ్, కుడ్, షుడ్, మస్ట్, మే, మైట్, ఇంకో వీటిని హెల్పింగ్ వర్బ్స్ లేదా బీ ఫార్మ్స్ అంటారు. అంటే ఒక సెంటెన్స్లో మీకు పని కనిపించినప్పుడు, ఒక సెంటెన్స్లో ఒక పని లేదు అని మీకు క్లారిటీ వచ్చినప్పుడు మీరు వాడాల్సిన వర్బ్స్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ లేదా బీ ఫార్మ్స్. మెయిన్ వర్బ్స్ కాదన్నట్టు. మెయిన్ వర్బ్కి హెల్పింగ్ వర్బ్ డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ వర్బ్కి ఒక అర్థం ఉంటుంది. రావడం, పోవడం, తినడం, త్రాగడం, తుడుచుకోవడం, ఇట్లా ఒక అర్థం ఉంటుంది దానికి. హెల్పింగ్ వర్బ్కి అట్లాంటి మీనింగ్ ఏమి ఉండదు. కానీ అది పెట్టడం వల్ల వాక్యం యొక్క మీనింగ్ చేంజ్ అవుతుంది, అంత పవర్ఫుల్ అది. కానీ దానికి ఫలానా మీనింగ్ అనేవి ఉండవు. అట్లా మెయిన్ వర్బ్ వేరు, హెల్పింగ్ వర్బ్ వేరు. ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ ఫార్మ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్.
ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను, మీకు గుర్తుందా? టేబుల్ ఎక్కడైతే కనిపిస్తుందో అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. ఈ టేబుల్ నెంబర్ 3, టేబుల్ నెంబర్ 1, టేబుల్ నెంబర్ 2లో అది మనం నేర్చుకున్నాం కదా, V1, V2, V3. టేబుల్ నెంబర్ 2లో, టేబుల్ నెంబర్ 1లో ఇంకేదో చూసాం. సో ఇది టేబుల్ నెంబర్ 3. ఈ టేబుల్ నెంబర్ 3 మీరు రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అండి చేసుకోండి. ఇదేంటంటే V1 అంటే ప్రస్తుతం అనుకున్నాం కదా, V2 అంటే గతం అనుకున్నాం కదా. ఎప్పుడైతే సింగులర్ వచ్చిందో, సింగులర్ అనేది సబ్జెక్ట్గా వచ్చినప్పుడు, సబ్జెక్టు సింగులర్, సింగులర్స్ అంటే ఇంకో ఐ, హీ, షీ, ఇట్ నేమ్లని సింగులర్స్ అంటారండి. సో ఇవి వచ్చినప్పుడు మీరు ప్రస్తుతం గురించి మాట్లాడిస్తే యామ్ అన్న ఈజ్ అన్న వస్తుంది. ఉదాహరణకి ఐ వచ్చింది అనుకోండి, యామ్ రాదా? హీ వచ్చింది అనుకోండి, ఈజ్ రాదా? షీ వచ్చింది అనుకోండి, ఈజ్ రాదా? అట్లా. ఓకే, సో అట్లా వస్తుంది. తర్వాత అదే ఒకవేళ గతం అయింది అనుకోండి, వాజ్ వస్తుంది. ఐ వాజ్ అంటారు, హీ వాజ్ అంటారు. దీని ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇది స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ టేబుల్. V1 సింగులర్ వచ్చి V1 వస్తే యామ్ ఈజ్ వస్తుంది. సింగులర్ వచ్చి V2 వస్తే వాజ్ వస్తుంది. సింగులర్ మన ప్లూరల్ వచ్చి V1 వస్తే ఆర్ వస్తుంది. ప్లూరల్ వచ్చి V2 వస్తే వర్ వస్తుంది. ఈ సింగులర్స్ ప్లూరల్స్ ఏంటి అంటే ఇక్కడ రాశా. సింగులర్స్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే 2 కన్నా ఎక్కువ, 2 లేదా 2 కన్నా ఎక్కువ. ఐ, షీ, ఇట్ అనేవి. ఇప్పుడు ఐ అంటే నేను, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది, నేమ్ అంటే రాము, రమేష్, ఇట్లా ఇవన్నీ ఒక్కొక్కటే కదా. అదే వి అంటే మేము, మనము, యు అంటే మీరు, దే అంటే వారు, నేమ్స్ అంటే రాము అండ్ శివ. ఇంకా వీటన్నింటికి ఆరు వర్ వస్తుంది. అది ఒకవేళ ప్రస్తుతం అయితేనేమో ఆరు వస్తుంది, గతం అయితేనేమో వర్ వస్తుంది. అది ఎట్లా ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. హెల్పింగ్ వర్బ్స్ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, will, shall, can, must, may, would, could, should, might, do, did, and etc. Table number 3. Okay. Yes. ఈ బి ఫార్మ్స్ తో నిర్మితమయ్యే కొన్ని వాక్యాలను చూద్దాం. ఇక్కడ నుంచి ఇంగ్లీష్ సెంటెన్సెస్ స్టార్ట్. ఇంకా జాగ్రత్తగా వినండి. నేను శివను, నేను శివను. దీన్ని రాయాలి ఇంగ్లీష్లో. నేను అంటే ఇంగ్లీష్లో ఐ అంటాం, ఐ అంటాం. కానీ మీకు ఇదివరకే చెప్పిన సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలని ఒక సెంటెన్స్లో. సబ్జెక్ట్ ఐ అయిపోయింది, మరి వర్బ్ ఏం పెడదాం అనే దగ్గరికి వచ్చే టయానికి నేను శివను అనే దాంట్లో ఏమన్నా పని ఉందా? పని క్వశ్చన్ వేసుకోండి మీకు మీరే. పని ఉందా? ఫస్ట్ కర్త ఎవరో క్వశ్చన్ వేసుకోండి, ఐ అనేది తేలిపోయింది. నెక్స్ట్ పని ఎవరో క్వశ్చన్ వేసుకోండి, పని ఉందా లేదా అని క్వశ్చన్ వేసుకోండి. ఉంటే పని ఏంటో రాయండి, లేకపోతే ఇక బీ ఫార్మ్స్ అన్న హెల్పింగ్ వర్బ్స్ అన్న వస్తాయి కదా. పని ఉంటే రాస్తాము, లేకపోతే బీ ఫార్మ్స్ అన్న హెల్పింగ్ వర్బ్స్ అన్న వస్తాయి. ఆబ్జెక్ట్ ఏంటిది అంటే ఏది చేయబడుతుంది, కర్మ అనేది ఏంటిదో రాయండి. ఇక్కడ శివ అనేది కర్మ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఐ అనేది రాశారు, బాగుంది, చాలా బాగుంది. పని ఏంటిది? పని లేదు కాబట్టి బీ ఫార్మ్ అన్న హెల్పింగ్ వర్బ్ అన్న రావాలి. నేను ఇదివరకే చెప్పిన ఐకి ఐ వచ్చిందంటే యామ్ అన్న ఈజ్ అన్న రావాలి. అంటే ఇక్కడ సింగులర్ వచ్చిందంటే యామ్ అన్న ఈజ్ అన్న రావాలి V1కి. అంటే ప్రస్తుతం, ఇప్పుడు నేను శివన్ అంటే ప్రస్తుతం నేను శివన్ అన్నట్టే కదా, మళ్ళీ ప్రస్తుతం అని పెట్టాల్సిన అవసరం లేదు. అట్లా ఇది ప్రస్తుతానికి సంబంధించింది, యామ్ అన్న ఈజ్ అన్న రావాలి. కానీ ఐ వచ్చినప్పుడు యామ్ రాస్తాం, ఈజ్ రాయాలి. ఆ విధంగా ఇది అయామ్ అయింది. బాగుందా? ఎంత ఈజీగా రాశాను నేను. ఎవరు? ఐఆమ్ శివ, ఐఆమ్ ఏ డాక్టర్, ఐఆమ్ ఏ లాయర్, ఐఆమ్ ఎన్ ఆర్టిస్ట్. వినే ఉంటారు మీరు. ఐఆమ్ ఫైన్ అని వినలేదా? ఐఆమ్ ఫైన్ లెక్కనే ఇది కూడా. కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సూత్రం నేర్చుకోండి. సూత్రం, ఫార్ములా, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది ఫార్ములా. దీని నుంచి లక్ష సెంటెన్సెస్ రాయాలి. అట్లా కాకుండా ఐఆమ్ ఫైన్, హౌ ఆర్ యూ, ఇట్లా విడివిడిగా నేర్చుకుంటే అక్కడికి పరిమితం అయిపోతుంది. అట్లా కాకుండా సూత్రాలు, ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఇప్పుడు అతను కృష్ణ, అతను కృష్ణ, సబ్జెక్ట్ ఏందమ్మా? అతను. కర్త ఎవరు? అతను. అతన్ని ఇంగ్లీష్లో హీ అంటాం. బ్యూటిఫుల్. ఇది ప్రస్తుతం అతను కృష్ణ కాబట్టి ఈజ్ వస్తుంది పైన టేబుల్ నుంచి. అతను కృష్ణ, హీ ఈజ్ కృష్ణ.
ఎంత ఎంత ఈజీగా రాయగలుగుతున్నాం మనం. హీ ఇక్కడ ఉంది, ఇక్కడ హీ ఉంది, ఇది V1 సింగులర్ ఈజ్ వస్తుంది. అట్లా అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎంత ఈజీ అబ్బా, ఎంత ఈజీ అనిపిస్తుంది మీకు, కానీ అంత తొందరగా మర్చిపోతారు. ఇందులో గమ్మత్తు అదే, ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే ఎంత ఈజీ అనిపించినా కూడా మళ్ళీ మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి అరే ఇవన్నీ మాకు చిన్నప్పుడు నేర్పించారే సారు అని అనిపిస్తుండొచ్చు, ఇవన్నీ మాకు తెలిసినవే అని అనిపిస్తుండొచ్చు, కానీ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మీరు మర్చిపోయారు. కనీసం ఇప్పటికైనా మీరు మంచిగా ప్రాక్టీస్ చేసి ఎప్పుడన్నా ఉపయోగపడుతుందేమో చూడండి. అంటే ఇప్పుడు ఈ ఇంగ్లీషు చాలా చోట్ల ఉపయోగపడుతుంది. ఆమె నా సోదరి, షీ ఈజ్ మై సిస్టర్. ఆమె అంటే కర్త, కర్త కర్త ఆమె, అందుకే షీ పెట్టిన. మై సిస్టర్ ఆబ్జెక్ట్, మధ్యలో ఇదేది వర్బ్, ఏది వర్బ్, హెల్పింగ్ వర్బ్ ఈజ్. షీ ఈజ్ మై సిస్టర్ అంటే టేబుల్ నెంబర్ 3 నుంచి ఇక్కడ ఈజ్ వచ్చింది. ఇప్పుడు సిస్టర్ అన్నట్టు. ఇది నా పెన్ను, ఇట్ ఈజ్ మై పెన్. ఎంత బాగుంది, ఇట్ ఈజ్ మై పెన్. మీకు ఇందులో ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ఏదన్నా అర్థం కాకపోతే మీరు నన్ను అడగచ్చు, ఫోన్ చేసి అన్నా, లేకపోతే సండే నన్ను ఎప్పుడన్నా సెషన్ పెట్టుకుందాం, ఓకేనా. రాము నా మిత్రుడు, మళ్ళా వినండి, ఇంక ఈజీగా అర్థమవుతుంది. రాము నా మిత్రుడు, రాము నా మిత్రుడు అనుకోండి మనసులో, రాము నా మిత్రుడు, ఓకే ఫైన్. ఇందులో పని చేసేది ఎవడు, కర్త ఎవరు, రాము, సబ్జెక్టు వర్బు ప్లస్ ఆబ్జెక్టు రాము రాస్తారు. ఓకే బాగుంది. ఇంగ్లీష్లో రాద్దాం, రాము. వర్బ్ ఏం పెడతాము, పని ఏం చేస్తలేడు కదా మరి ఆయన, ఈజ్ పెడతాం, ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్ నీకు. రాము ఈజ్ ఫ్రెండ్, ఎవరికి ఫ్రెండ్, నాకు, నా యొక్క ఫ్రెండ్, మై ఫ్రెండ్. రాము ఈజ్ మై ఫ్రెండ్. మై గురించి ఫస్ట్ క్లాస్లోనే మాట్లాడుకున్నాం. అట్లా వారు నా మిత్రులు, దే ఆర్ మై ఫ్రెండ్స్. మేము అన్నదమ్ములము, వి ఆర్ బ్రదర్స్. ఎంత చిన్నగా ఉన్నాయి, సింపుల్గా. నేను చిన్నప్పుడు చాలా చురుగ్గా ఉండేవాడిని. అబ్బా ఇది దెబ్బేసిందండి మనకు. నేను చిన్నప్పుడు చాలా చురుగ్గా ఉండేవాడిని. గతం, నేను చిన్నప్పుడు చాలా చురుగ్గా ఉండేవాడిని. గతం అది అంటే నేను, కానీ చిన్నప్పుడు గతం కదా, గతం కాబట్టి మళ్ళీ టేబుల్ నెంబర్ 3కి వెళ్దాం. టేబుల్ నెంబర్ 3కి వెళ్తే అనేది ఉంది, ఓకే నేను, కానీ అది గతం కదా, వాజ్ రావాలి. బాగుందా, అర్థమవుతుందా. అనేది పెట్టిన తర్వాత ఐ ఆమ్ వెరీ యాక్టివ్ అంటే ఇప్పుడు యాక్టివ్, నువ్వు ఇప్పుడు యాక్టివ్ కాదు, చిన్నప్పుడు యాక్టివ్ కాబట్టి అది ఐ వాజ్ అయింది. చూడండి, ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ మై చైల్డ్హుడ్. ఎంత ఈజీగా అయిపోయింది. ఐ ఆమ్ వెరీ యాక్టివ్ అంటే ఇప్పుడు నువ్వు యాక్టివ్, కానీ ఇప్పుడు కాదు, అప్పుడు చిన్నప్పుడు నువ్వు యాక్టివ్ కాబట్టి ఐ వాజ్ వెరీ యాక్టివ్. ఎంత బాగుంది, ఈజీగా అర్థమవుతుంది. ఇట్లాంటివి మీరు రాయలేరా, నేను చిన్నప్పుడు ఇట్లా ఉండేవాడిని, అట్లా ఉండేవాడిని, నన్ను రాయచ్చు. వారు ఒకప్పుడు వేరే పాఠశాల విద్యార్థులు, కానీ ఇప్పుడు మా పాఠశాల విద్యార్థులు, ఈ పాఠశాల విద్యార్థులు. ఎంత బాగుంది. దే వర్ ది స్టూడెంట్స్ ఆఫ్ అదర్ స్కూల్. అంతే, దే వర్ అని పెట్టినామంటే V2. చూడండి, దే ప్లూరల్, గతంలో కాబట్టి దే వస్తే వర్ వస్తుంది, ఇప్పుడైతే ఆర్ వస్తుంది. అది ఆ తేడా మీకు అర్థం కావడానికి ఆ సెంటెన్స్ ఇక్కడ రాశాను. వారు ఒకప్పుడు వేరే పాఠశాల విద్యార్థులు, కానీ ఇప్పుడు ఈ పాఠశాల విద్యార్థులు. దే వర్ ద స్టూడెంట్స్ ఆఫ్ అదర్ స్కూల్ బట్ నౌ, కానీ ఇప్పుడు, నవ్ అంటే ఇప్పుడు, బట్ అంటే కానీ ఇప్పుడు దే ఆర్ ద స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్, ది స్టూడెంట్స్ ఆఫ్ ది స్కూల్. ఎంత ఈజీగా ఉంది. ఇక్కడ వర్ పెట్టినాము, ఇక్కడ ఆర్ పెట్టినాము. తేడా ఏమిటి అంటే వాళ్ళు ఒకప్పుడు అక్కడ స్టూడెంట్స్, ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్. కాబట్టి ఒకప్పటి గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అక్కడ V2 పెట్టాలి. ఆ V2 వర్, వాజ అనేది మళ్ళీ ఇక్కడ ఉన్న సబ్జెక్టుని బట్టి మారుతుంది. ఇక్కడ హీ ఉంటేనేమో వాజ్ వస్తుంది, అట్లా ఇక సబ్జెక్టుని బట్టి మారుతుంది. ఆ టేబుల్ నుంచి తీసుకోవాలి. అట్లా ఇది V2. అప్పట్లో వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి V2, ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ కాబట్టి V1. ఇంగ్లీష్లో ఇక ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇంగ్లీష్లో ప్రతి వాక్యానికి 4 రూపాలు ఉంటాయి. పైన పేర్కొన్న వాటికి కూడా ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి 4 రూపాలు. అవి ఏంటంటే
పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్. అంటే పైన వాటికి నేను రాసిన కొన్ని పాజిటివ్, నెగిటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్, ఇంట్రాగేటివ్. పాజిటివ్ అంటే ఏంటంటే అసెప్టివ్, అంటే పాజిటివ్ అంటే పాజిటివ్, ఐఎమ్ షూర్ పాజిటివ్. నెగిటివ్ అంటే నేను శివన్ కాదు. మిమ్మల్ని ఎవరన్నా వచ్చి మీరు శివన అని అన్నారు అనుకోండి, శివన్ నేను కదా, మీరు ఎట్లా నేను శివన్ అంటే నా శివ అనే పేరు గల వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళని ఎవరన్నా వచ్చి అడిగితే నేను శివన్ కాదు అని అంటారు కదా, అప్పుడు ఐ ఆమ్ నాట్ శివ. ఇక్కడ ఓకే సార్, నేను చాలాసార్లు విన్నాను ఐ ఆమ్ నాట్ ప్లేయర్, ఐ ఆమ్ నాట్ డాన్సర్, ఐ ఆమ్ నాట్ సింగర్ అని, కానీ ఈ ఈ నాట్ ఎట్లా పెట్టాలి సార్ అంటే ఇది వేరే చోట రాసిన, మళ్ళీ ఇక్కడ కూడా రాస్తున్నాను. ఇవి రెండునే నాటు V3లు, ఇవి రెండు దాదాపుగా ఒంటరిగా రావు. ఇవి రెండు ఒంటరిగా రావు. ఆ ముందట హెల్పింగ్ వర్బ్ అన్న ఆర్ బీ ఫామ్ అన్న ఫస్ట్ అర్థం చేసుకోండి. నాటు V3లు ఒంటరిగా రావు. హెల్పింగ్ వర్బ్ అన్న బీ ఫామ్ అన్న వాటి ముందు వస్తాయి అన్నమాట. ఇట్లా రాదు, ఒంటరిగా రావు. హెల్పింగ్ వర్బ్ ఆర్ బీ ఫామ్స్ తర్వాత వస్తాయి, వాటి తర్వాత ఇవి వస్తాయి అన్నట్టు. అందుకే ఇప్పుడు ఐ ఆమ్ శివ ఉంది కదా, ఐ ఆమ్ నాట్ శివ ఎందుకు ఏంటంటే ఈ యామ్ అనేది బీ ఫామ్, ఈ యామ్ అనేది బీ ఫామ్, దానికి నాటు పెడతాం మనం. ఐ నాట్ శివ అనొద్దు. ఐ నాట్ శివ అంటే నువ్వు ఇప్పుడు శివవు కాదా, అప్పుడు శివవు కాదా, ఎప్పుడు శివవు కాదా మాకు అర్థం కాదు కదా వినే వాళ్ళకి. ఐ ఆమ్ నాట్ శివ అంటే ఆహా నువ్వు శివవు కాదా అనేది అర్థమైంది. ఓకే, ఇప్పుడు సందర్భం ఉంది కాబట్టి చెప్తున్నా. ఐ ఆమ్ నాట్ శివ అన్నారు కదా, ఐ వాజ్ నాట్ యాక్టివ్ అంటే ఐ వాజ్ యాక్టివ్ అంటే నేను యాక్టివ్గా ఉండేవని అనుకున్నాను కదా ఇంతకుముందు ఎగ్జాంపుల్. ఐ వాజ్ నాట్ యాక్టివ్ అంటే నేను అప్పుడు యాక్టివ్గా లేను అని. అప్పుడు ఐ వాజ్ నాట్ యాక్టివ్, నేను అప్పుడు యాక్టివ్గా లేను. ఐ వాజ్ యాక్టివ్, అప్పుడు యాక్టివ్గా ఉన్నాను. ఐ ఆమ్ శివ, నేను ఇప్పుడు శివను. ఐ ఆమ్ నాట్ శివ, నేను ఇప్పుడు శివన్ కాదు. అంటే నేను ఇప్పుడు శివన్ కాదంటే నేను శివన్ కాదు అన్నాడు. ఇప్పుడు అని పెట్టాల్సిన అవసరం లేదు. ఐ ఆమ్ శివ, నేను శివను. ఐఎమ్ నాట్ శివ, నేను శివన్ కాదు అని. పాజిటివ్, నెగిటివ్ అర్థమవుతుంది. నాట్ పెడితే నెగిటివ్. తర్వాత నేను శివనా, ఇది మంచి సెంటెన్స్. నేను శివనా, ఇది ఎట్లా రాయాలి అంటే ముందు ముందు పోతున్నప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నేను శివనా ఎట్లా అడుగుతాం సార్ అని మీరు అనవచ్చు. నేను శివనా అని కాదు, కానీ మీరు రామువా, మీరు తిన్నారా, లేకపోతే మీరు బాగున్నారా, మీరు వస్తారా, ఇట్లాంటివి అడుగుతాం కదా, అప్పుడు ఇవి యూజ్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ నేను శివను అనే ఎగ్జాంపుల్ తీసుకొని నేను శివను కాదు, నేను శివనా, నేను శివనేనా, నేను శివను కాదా అని మాట్లాడుకుంటున్నాను తప్ప వీటి ఉపయోగాలు డిఫరెంట్ సందర్భాలలో బయటపడుతుంది. ఇప్పుడు నేను శివనా అని ఉంది అనుకోండి, యాక్చువల్గా ఐ ఆమ్ శివ కదా, దీని బేస్ ఐ ఆమ్ నాట్ శివ అయింది కదా. ఎప్పుడైతే నేను శివనా అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే క్వశ్చన్ అడుగుతున్నానో, క్వశ్చన్ అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బీ ఫార్మ్స్ అన్నా, హెల్పింగ్ వర్బ్స్ అన్నా, లేదంటే డబ్ల్యూ టైప్, వాటు, వేరు, వెన్ ఉంటాయి కదా, అవన్నీ ఆల్రెడీ ఇంకొకటి ఇచ్చినా నేను, అక్కడ వస్తుంది. కానీ ఇక్కడ సందర్భం ఉంది కాబట్టి నేను ఇక్కడ కూడా చెప్తున్నా, అక్కడ కూడా చెప్తున్నా. ఎన్ని ఎక్కువసార్లు చేస్తే అంత గుర్తుంటాయి మీకు. సో ఏమంటున్నా అంటే మీరు ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు బీ ఫార్మ్స్ అన్నా, హెల్పింగ్ వర్బ్స్ అన్నా, డబ్ల్యూ టైప్ అన్నా, ఈ మూడిటితోని కనుక, ఈ మూడిట్లో ఏదో ఒక దానితో కనుక ఒక సెంటెన్స్ ప్రారంభం అయితే అది క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ శివాలో బీ ఫార్మ్ అన్న, హెల్పింగ్ వర్బ్ అన్న ఉందా అంటే ఉంది. యామ్ అనేది ఉంది. ఒకవేళ బీ ఫార్మ్ లేకపోతే హెల్పింగ్ వర్బ్ దగ్గరికి వెళ్తాం. అది ఎట్లా, ఒకవేళ అది కూడా లేకపోతే ఇంకా దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలనేది కూడా చెప్తాను. అందుకే దీన్ని ముందుకు తీసుకొస్తామండి. దీన్ని ముందుకు తీసుకొస్తే యామ్ అవుతుంది. యామ్ ఐ శివ అవుతుంది. అంటే నేను శివనా, యామ్ ఐ మ్యాడ్ అని అంటారు చూసినా, నేను పిచ్చోని ఏమన్నా అంటారు ఇంగ్లీష్లో మీరు ఎప్పుడంటే
సినిమాలలో ఆమె మ్యాడ్ అని అంటారు, లేకపోతే ఆర్ యూ మ్యాడ్ అని అంటారు. ఆర్ అనేది బీ ఫామ్ కదా, యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ గుర్తున్నాయి కదా, ఆర్ అనేది బీ ఫామ్ కదా, ఆర్తో స్టార్ట్ అయింది కాబట్టి అది క్వశ్చన్ అవుతుంది కదా. అట్లా ఆమె శివ అంటే నేను శివన. ఇంట్రాగేటివ్, ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్ అన్నట్టు. ఇంట్రాగేషన్ చేస్తారు చూసిన, క్వశ్చన్ వేస్తారు, అట్లా క్వశ్చన్ వేసారని ఇంట్రాగేషన్ అంటారు, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెగిటివ్ ఇంట్రాగేషన్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటే నేను శివను కాదా, నేను శివను కాదా అంటే ఐఎమ్ నాట్ ఐ శివ. సో ఇప్పుడు చూడండి, ఐ ఆమ్ శివ, ఐ ఆమ్ నాట్ శివ. మళ్ళీ ఐఎమ్ని ముందుకు తీసుకొస్తే ఆమె శివ అయింది. మళ్ళీ ఐ ఆమ్ నాట్ శివలో ఐఎమ్ నాట్ ముందుకు తీసుకొస్తే ఆమె నాట్ శివ అయింది. అవే 4 సెంటెన్సెస్. బీఎస్ సెంటెన్స్ అతడు కృష్ణ, హీ ఈజ్ కృష్ణ. ఇక ఇక్కడ బీ ఫామ్ ఉంది, దీనికి నాట్ పెడితే హీ ఈజ్ నాట్ కృష్ణ, నెగిటివ్. ఈ ఈజ్ని ముందుకు తీసుకొస్తే హీ కృష్ణ, అతను కృష్ణనా, ఇంట్రాగేటివ్. మళ్ళా ఈజ్ నాట్, ఇక్కడ నుంచి ఈ సెంటెన్స్ అమ్మ, ఈ నుంచి ఈ సెంటెన్స్ ఇంటర్లింక్ అండి. ఈజ్ నాట్ హీ శివ కృష్ణ, ఈజ్ నాట్ హీ కృష్ణ, అతను కృష్ణ కాదా. అట్లా అట్లా ఎన్ని రాయొచ్చు, మనకి ఎన్నో రాయొచ్చు. ఆమె నా సోదరి, షీ ఈజ్ మై సిస్టర్. ఆమె నా సోదరు కాదు, షీ ఈజ్ నాట్ మై సిస్టర్. ఆమె నా సోదరైనా, ఈ షీ మై సిస్టర్. ఆమె నా సోదరు కాదా, ఈజ్ నాట్ షీ మై సిస్టర్. మీకు ఇప్పుడు ఇవి నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను సార్, భలే అనిపిస్తుంది, అరే చాలా సింపుల్గా చెప్తున్నారు సారు, మాకు కూడా వచ్చేసింది అని అనిపిస్తుంది. కానీ మీ మనసులో ఒక సెంటెన్స్ మొదలై దాన్ని రాయాలని కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లా ఇబ్బంది కూడా దాటుకుంటూ తప్పు ఒప్పో మీరు రాసినప్పుడు దాంట్లో వచ్చే ఆ ఎక్స్పీరియన్స్తోని మళ్ళీ ఇంకా తెలిసిన వాళ్ళతో దాన్ని కరెక్షన్ చేయించుకొని చేస్తుంటే అద్భుతంగా రాయగలుగుతారు, అద్భుతంగా మాట్లాడగలుగుతారు, ఈజీగా ఏదైనా చదవగలుగుతారు మీరు. ఇది నా పెన్ను, ఇంగ్లీష్లో, తెలుగులో ఇట్ ఈస్ మై పెన్ పాజిటివ్, ఇట్ ఈస్ నాట్ మై పెన్ నెగిటివ్, ఈజ్ ఇట్ మై పెన్ ఇంట్రాగేటివ్, ఈజ్ ఇట్ నాట్ మై పెన్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. అంటే ఇది నా పెన్ను, ఇది నా పెన్ను కాదు, ఇది నా పెన్నేనా, ఇది నా పెన్ను కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ వాజ్ పెట్టారనుకోండి, దాని మీనింగ్ ఏమవుతుంది మీరు గెస్ చేయండి. ఇట్ ఈజ్ మై పెన్ అంటే అది నా పెన్ను, ఇట్ వాజ్ మై పెన్ అంటే అసలు ఒకప్పుడు నా పెన్ను అని, ఏమో ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చాకోవచ్చు ఎవరికన్నా, అట్లా అర్థమవుతుంది. ఒకప్పుడు ఆ పెన్ను నాది అని, ఎంత ఈజీగా అయిపోతుంది ఇంగ్లీష్ చూడండి. రాము ఈజ్ మై ఫ్రెండ్ పాజిటివ్, రాము నా ఫ్రెండ్, రాము నా మిత్రుడు, రాము ఈజ్ మై ఫ్రెండ్. ఈ రాము నా మిత్రుల్లో పనేం లేదు, నేను మళ్ళీ మొదటికెళ్ళి చెప్తున్నా. రాము ఈజ్ మై ఫ్రెండ్, రాము నా మిత్రుల్లో పనేం లేదు. పనేం లేకపోతే ఏం పెట్టద్దా సార్ వర్క్ అంటే, అది కరెక్ట్ కాదు. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏడి పోయినా ఇట్లనే రాస్తాం దాదాపుగా సింపుల్ సెంటెన్సెస్ అని. అయితే ఈ వర్బు మరి ఇక్కడ ఏం కనిపిస్తలేదు కదా పని అంటే, అవును పని కనిపించకపోతుంది, వాడి స్థితి కనిపించాలి. అందుకే బీ ఫార్మ్స్ అన్నా హెల్పింగ్ వర్బ్స్ అన్నా తీసుకుంటాం. ఎంత సింపుల్ అంటే మళ్ళా చెప్తున్నా, ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్తున్నా మీకు. రాము నా మిత్రుడు, రాము ఈజ్ మై ఫ్రెండ్. ఒకవేళ రాము ఇదివరకు మీ ఫ్రెండ్ అనుకోండి, ఇప్పుడు గొడవలు అయ్యాలైపోయినారు అనుకోండి, చిన్నప్పుడు అట్లా అయిపోతాం కదా మనం. అప్పుడు ఏమంటారు, రాము వాజ్ మై ఫ్రెండ్ అంట. వాడు కనిపించాడు అనుకో రాము, వాడు నాకు మంచి ఫ్రెండ్ ఉండదు అప్పుడు. రాము వాజ్ మై క్లోజ్ ఫ్రెండ్, రాము ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అంటే రాము నా క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు అన్నట్టు. రాము వాజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అంటే ఇంకా ఒకప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టు. అట్లా డిఫరెన్స్ అర్థం చేసుకోండి. రాము ఈజ్ నాట్ మై ఫ్రెండ్ అంటే రాము నా మిత్రుడు కాదు. రాము నా మిత్రుడేనా, ఈజ్ రాము మై ఫ్రెండ్ క్వశ్చన్ అన్నట్టు. రాము నా మిత్రుడు కాదా, ఈజ్ నాట్ రాము మై ఫ్రెండ్, కాదనుకుంటున్నావు నువ్వు, కాదా అట్లా అంటాం చూసాను. వాడు నా ఫ్రెండ్ కాదా అంటాం చూసిరా. అట్లా ఈజ్ నాట్ రాము మై ఫ్రెండ్, నా ఫ్రెండ్ కాదా వాడేమన్నా, అట్లాంటప్పుడు లేదా వారు నా మిత్రులు, దే ఆర్ మై ఫ్రెండ్స్. దే వచ్చింది కాబట్టి ప్లూరల్ కాబట్టి ఆరు పెడతాం, ఎంత సింపుల్. అది ఏం లేదు, టేబుల్ నెంబర్ 3 మీకు మనసులో ఉంటే ఇట్లాంటి 1 తయారు చేస్తారు మీరే, ఈజీ. దే ఆర్ నాట్ మై ఫ్రెండ్స్, వారు నా మిత్రులేనా, ఆర్ దే మై ఫ్రెండ్స్, వారు నా మిత్రులు కాదా, ఆర్ నాట్ దే మై ఫ్రెండ్స్. మేము అన్నదమ్ములం, వీఆర్ బ్రదర్స్, మేము అన్నదమ్ములం కాదు, వీఆర్ నాట్ బ్రదర్స్. మేము అన్నదమ్ములనే మేనా, ఆర్ వి బ్రదర్స్,
మేము అన్నదమ్ములం కాదా, ఆర్ నాట్ వి బ్రదర్స్. సో ఇక్కడి వరకు సింపుల్గా ప్రస్తుతం గురించి మాట్లాడానండి. ఇక్కడ నుంచి వాజ్ పెట్టి అంటే గతం, ఈ నుంచి గతం. చూడండి, ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ మై చైల్డ్హుడ్. పాజిటివ్, నేను చాలా చురుగ్గా ఉండేవాడిని చిన్నప్పుడు. ఐ వాజ్ నాట్ వెరీ యాక్టివ్ ఇన్ మై చైల్డ్హుడ్, నేను చురుగ్గా ఉండేవాడిని కాదు. చురుగ్గా ఉండేవాడిని కాదు. ఐ వాజ్ ఐ వెరీ యాక్టివ్ ఇన్ మై చైల్డ్హుడ్. మా అమ్మని అడుగుతున్నాను, అమ్మ నేను చిన్నప్పుడు యాక్టివ్గా ఉండేవాడిని. అర్థమవుతుంది? వాజ్ ఐ వెరీ యాక్టివ్ ఇన్ మై చైల్డ్హుడ్, ఉండేవాడినైనా. వాజ్ నాట్ ఐ వెరీ యాక్టివ్ ఇన్ మై చైల్డ్హుడ్, ఉండేవాడిని కాదా యాక్టివ్గా. ఇట్లా ఎంత బాగుంది. ఏం లేదండి, ఏం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నాను అనుకున్నప్పటికీ చెప్తా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ క్రమంలో రాయాలి. ఇంకోటి పాజిటివ్ రాసుకోండి ఒకటి, దాని నుంచి నెగిటివ్ వస్తుంది, దాని నుంచి క్వశ్చన్ వస్తుంది, దాని నుంచి నెగిటివ్ క్వశ్చన్ వస్తుంది. పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. నేను చిన్నప్పుడు యాక్టివ్గా ఉండేవాడిని. నేను చిన్నప్పుడు యాక్టివ్గా ఉండేవాడిని కాదు. నేను యాక్టివ్గా ఉండేవాడిని చిన్నప్పుడు, నేను యాక్టివ్గా ఉండేవాడిని కాదా చిన్నప్పుడు. అట్లా ఇగో ఇది వచ్చిన తర్వాత దాని నుంచి ఇది, దాని నుంచి ఇది, దాని నుంచి ఇట్లా 4 వాక్యాలు క్రియేట్ చేయొచ్చు. దానికన్నా ముందు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ మీ మనసులో ఉంటే హ్యాపీగా ఈ 4 సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. 4 నుంచి 40 చేయొచ్చు, 400 చేయొచ్చు, 4000 చేయొచ్చు. వివిధ పరిస్థితులకు వివిధ రకాలైన ఇవి వాడుకుంటూ మీరు చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. వర్బ్స్, సబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్స్, ఇప్పుడు ఎంత గ్రిప్ ఉంటే అంత బెస్ట్ మీకు. మనం ఏ వాక్యంకైనా నెగిటివ్ ఇంట్రాగేటివ్ రాయాలంటే ముందు మనం పాజిటివ్ సెంటెన్స్ తయారు చేసుకోవాలి. అప్పుడు వాక్య నిర్మాణం కొంచెం సులభం అవుతుంది. ఇది నేను చెప్పింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదే నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఇప్పుడు డైరెక్ట్గా నేను నీ ఫ్రెండ్ కాదా అని అనడానికి మీకు సెంటెన్స్ క్రియేట్ చేయడం ఇబ్బంది అయింది అనుకోండి. నేను నీ ఫ్రెండ్ని అని అనుకోండి, నేను నీ ఫ్రెండ్ని, ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్. అర్థమవుతుంది? ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్. ఐ ఆమ్ నాట్ యువర్ ఫ్రెండ్. ఇట్లా ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వస్తుంది. ఆమ్ ఐ యువర్ ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్నా. ఐఎమ్ నాట్ ఐ యువర్ ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్ని కాదు. ఇది మనం మనసులో అనుకున్న సెంటెన్స్. ఐఎమ్ నాట్ ఐ యువర్ ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్ని కాదా. కానీ ఇది డైరెక్ట్ రాయలేని పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు ఇది రాసుకోండి. ఒక్కటి తర్వాత ఇంకోటి రాయండి, ఇక్కడికి వస్తారు. ఎందుకు ఇక్కడికి ఫస్ట్ రాయాలని ఎందుకు తహతహ? మనం రాస్తుంటే మాట్లాడుతుంటే చదువుతుంటే ఈ డైరెక్ట్గా మీరు ఇదే సెంటెన్స్ మాట్లాడగలుగుతారు. ఏదైనా ప్రాక్టీస్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కదా. ఇప్పుడు హిందీ అందరికీ అర్థమవుతుంది, మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడుతుంది. తమిళ సినిమాలు చూస్తాం, తమిళ్ మాట్లాడడం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ మన లాంగ్వేజ్తో ఉన్న ప్రాబ్లం అట్లాంటిది. అన్నీ అర్థమైనట్టే అనిపిస్తాయి, మాట్లాడేటప్పుడు ఇబ్బంది. అదే మీరు మాట్లాడటం మొదలు పెడితే ఒక రోజు తత్రపోటు కొడతారు, తర్వాత మెల్లగా అదే సెట్ అవుతుంది. ఇంగ్లీష్ అయినా హిందీ అయినా అంతే. ఇంకో హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, ఇది మరో రకం. హ్యామ్, ఈజ్, ఆర్, వాజ్ వర్లు ఇవి అయిపోయినాయి కదా. హ్యామ్, ఈజ్, ఆర్, వాజ్ వర్ల గురించి మాట్లాడుతున్నాను కదా, వాటికి నెగిటివ్ ఎట్లా రాయాలి కానీ. ఇప్పుడు హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వీటి గురించి. ఇది అసలు హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ మీనింగ్ ఏంటంటే కలిగి ఉండుట అని అర్థం. ఇది కూడా స్థితిని తెలుపుతుంది అంతే. ఇది కూడా స్టేటస్ సెంటెన్స్. ఇంకా మనం వర్క్ సెంటెన్స్లో పోలే. వాడు ఏదైనా పని చేస్తున్నాడు, నేను పని చేసిన వర్క్ సెంటెన్స్లో పోలే, ఇంకా స్టేటస్ సెంటెన్స్ ఉన్నాం. చూడండి, సింగులర్ హీ, షీ, ఇట్, నేమ్ ఏది సేమ్ టేబుల్ నెంబర్ 3 లాగా. కాకపోతే అక్కడ యామ్, ఈజ్, ఆర్, వాజ్ వర్లు ఉన్నాయి, ఇక్కడ హ్యాజ్, హ్యాడ్ ఉన్నాయి. అక్కడ V1 దగ్గర ప్రస్తుతం, V2 దగ్గర గతము, V1 దగ్గర యామ్, ఈజ్ ఉంటాయి, ఇక్కడ హ్యాజ్ ఉంది కలిగి ఉండుట. హ్యాడ్ అంటే కలిగి ఉండేను, ఇక్కడ హ్యావ్ అంటే కలిగి ఉండుట, హ్యాడ్ అంటే కలిగి ఉండను. సింగులర్ వస్తేనేమో హ్యాజ్ పెట్టాలి, ప్లూరల్ వస్తేనేమో ప్లూరల్ వస్తేనేమో హ్యావ్ పెట్టాలి. నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, ఎందుకంటే మీరు మళ్ళీ రివైజ్ చేసుకొని వినండి, మంచిగా అర్థమవుతుంది. సింగులర్ వస్తేనేమో హ్యాజ్, ప్లూరల్ ఐ వస్తేనేమో హ్యావ్. చూడండి, దీని మీనింగ్ కలిగి ఉండుట అని అర్థం వస్తుంది. పై పట్టికలను గుర్తుంచుకుంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అని వాడడం చాలా సులభం అవుతుంది.
ఇంకా మళ్ళీ టేబుల్ నెంబర్ 5 మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే టేబుల్ వస్తుందో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. టేబుల్ నెంబర్ 5 B3, నాట్లు దాదాపు ఒంటరిగా రావు, బీ ఫార్మ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్తో జతగా వస్తాయి. ఇది వరకు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూడండి, నేను ఒక సైకిల్ని కలిగి ఉన్నాను లేదా నాకు సైకిల్ ఉంది. ఇంగ్లీష్లో, తెలుగులో సాధారణంగా నాకు సైకిల్ ఉందని అంటాం, నేను సైకిల్ని కలిగి ఉన్నాను, నాకు సైకిల్ ఉంది అంటాం. కానీ నేను ఒక సైకిల్ని కలిగి ఉన్నానన్నా కూడా తెలుగులో సేమ్ మీనింగ్ కదా. కాబట్టి ఇంగ్లీష్లో ఎట్లా రాస్తారంటే, ఎవరు కలిగి ఉన్నారు, ఎవరు, నేను ఇదివరకే చెప్పిన కదా, ఎవరు వాడే కర్త అవుతాడు, అర్థమైందా? ఎవరు కర్త అవుతారు. నేను ఇంగ్లీష్లో ఐ అంటాము. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కదా, బాగుందా? సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కదా. నేను కర్త ఎవరు, నేను, ఎవరు కలిగి ఉన్నారు, నేను. వర్బ్ ఏంటిది? చేసావా, తిన్నావా, దునికావా, ఏంటి? కలిగి ఉండడం. కలిగి ఉండడం ఇంగ్లీష్లో ఏమంటారని చెప్పిన, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, మూడిట్లో ఏదైనా అనొచ్చు. హ్యాడ్ అంటేనేమో కలిగి ఉండేను అని. కాబట్టి హ్యాజ్ అన్న హ్యావ్ అన్న రెండిసార్లు ఏదన్నా ఒకటి వాడాలి. కానీ ఇక్కడ క్లియర్గా రాసిన టేబుల్లో ఏమని ఉంది, ఐ ఉన్న దగ్గర హ్యాజ్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే V1 అయితే, అదే V2 అయితే హ్యాడ్ వస్తుంది. కానీ ఇప్పుడు నా దగ్గర సైకిల్ ఉంది, నాకు సైకిల్ ఇప్పుడు ఉంది అంటే ఇప్పుడు అని పెట్టాల్సిన అవసరం లేదు. ఐ ప్లస్ హ్యావ్ ప్లస్ సైకిల్, ఏముంది? సైకిల్. ఐ హ్యావ్ ఎ సైకిల్, ఎన్ని? ఒకటి. ఐ హ్యావ్ ఎ సైకిల్. బాగుందా? ఎంత ఈజీగా వచ్చింది. ఐ హ్యావ్ ఎ సైకిల్, ఐ హ్యావ్ ఎ కంప్యూటర్, ఐ హ్యావ్ బ్రెయిన్, ఐ హ్యావ్ నాలెడ్జ్, ఐ హ్యావ్ పెన్. ఓకే, ఐ హ్యావ్ దట్ ఐడియా, నాకు ఆ ఆలోచన ఉంది. అట్లా వారు డబ్బు కలిగి ఉన్నారు లేదా వారికి డబ్బు ఉంది. దే హ్యావ్ మనీ, ఎంత సింపుల్. దే హ్యావ్ మనీ. ఎవరికి? ఎవరు? వారు. ఇంగ్లీష్లో దే అంటాము. కలిగి ఉన్నారు కాబట్టి హ్యావ్ అంటాము. ఏంది? మనీ. దే హ్యావ్ మనీ. ఇక వీటికి నాట్లు ఎట్లా పెట్టాలని నెక్స్ట్ దీంట్లో చూద్దాం. అతనికి కారు ఉంది, హీ హ్యాజ్ ఎ కార్. అతనికి కారు ఉండేది. అబ్బా, వాట్ ఎ సెంటెన్స్ యా, మంచి సెంటెన్స్. మీకు ఇక్కడనే ఈజీగా హ్యాజ్, హ్యాడ్, హ్యావ్ లకు డిఫరెన్స్ అర్థమవుతుంది. హీ హ్యాజ్ ఎ కార్ అంటే అతనికి కారు ఉంది ఇప్పుడు. హీ హ్యాడ్ ఏ కార్ అంటే అతనికి కారు ఉండే ఒకప్పుడు. ఓకే, అది డిఫరెన్స్. ఒకటే వాక్యం, ఒకటే పదం, పదం కదా, అక్షరం. కదా, ఒకటే అక్షరం. ఇదేమో హీ హ్యాజ్ ఏ కార్. ఓకే, హీ హ్యాడ్ ఏ కార్ అంటే అతనికి కారు ఉండేది. హీ హ్యాజ్ ఏ కార్ అంటే అతనికి కారు ఉంది అని. రెండింటికి తేడా ఓన్లీ ఒకటే అక్షరం. ఇక్కడ ఎస్ వచ్చింది, ఇక్కడ డి వచ్చింది, కానీ మీనింగ్ ఎంత చేంజ్ అయింది. హీ హ్యాజ్ ఏ కార్ అంటే అతనికి కారు ఉంది. హీ హ్యాడ్ ఏ కార్ అంటే కారు ఉండేది. ఇది మీకు ఇప్పుడు అర్థమైంది. ఒక అక్షరంతో ఇంత చేంజ్ అయింది అని చెప్పి మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇది V1, ఇప్పుడు V2, ఇది ఒకప్పుడు, అంతే. మీరు ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చదువుకుంటూ వెళ్ళండి, ఎంత ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూడండి, మెయిన్ వర్బ్ హ్యావ్ అయితే హెల్పింగ్ వర్బ్ డూ, మెయిన్ వర్బ్ హ్యాజ్ అయితే హెల్పింగ్ వర్బ్ డస్, మెయిన్ వర్బ్ హ్యాడ్ అయితే హెల్పింగ్ వర్బ్ డిడ్లు వస్తాయి అని రాసిన. ఎందుకు వస్తాయో, ఎక్కడ వస్తాయో చూద్దాం. 6th పేజ్, టేబుల్ నెంబర్ 6, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హ్యాడ్ అనేది V2 కాబట్టి గతాన్ని తెలుపుతుంది. వీటికి కూడా నెగిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ అన్నీ ఉంటాయి. 4 మళ్ళీ వీటికి కూడా సేమ్. నేను ఒక సైకిల్ కలిగి ఉన్నాను లేదా నాకు సైకిల్ ఉంది. ఐ హ్యావ్ ఎ సైకిల్. నాకు సైకిల్ లేదు అన్నప్పుడు ఎట్లా రాయాలి? అప్పుడు ఏం రాయాలంటే, ఈ హ్యావ్ వస్తే డూ రాయాలి, హ్యాజ్ వస్తే డస్ రాయాలి, హ్యాడ్ వస్తే డిడ్ రాయాలని ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐ హ్యావ్ ఎ సైకిల్లో హ్యావ్ ఉంది కదా, ఏం రాయాలి? డూ రాయాలి. డూ పెట్టి దానికి నాట్ పెట్టాలి. డూ నాట్ అయిపోయింది. ఎందుకు సార్ డైరెక్ట్ నాట్ పెడితే అయిపోతుంది సార్ అంటే, ఎస్. కానీ నేను మీకు ఇదివరకే చెప్పిన, నాట్ V3లో ఒక్కొక్కటి ఎంటర్గా రావాలి. దాని ముందట బీ ఫామ్, హెల్పింగ్ వర్బ్ జత అయ్యి వస్తాయి అని చెప్పి టేబుల్ నెంబర్ 5లో చెప్పిన.
గుర్తుందా? టేబుల్ నెంబర్ 5లో V3లో నాట్లు ఒంటరిగా రావు, బీ ఫార్మ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ జత కలిపి వస్తాయి. అందుకే ఇక్కడ ఈ నాటును రాయడం అనేది ప్రశ్న. ఈ నాటును రాయనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఈ బాక్స్ మళ్ళీ టేబుల్ నెంబర్ 6. ఏంటిది? హ్యావ్ వస్తే డూ రావాలి, హ్యాజ్ వస్తే డస్ రావాలి, హ్యాడ్ వస్తే డిడ్ రావాలి. హ్యావ్ వచ్చింది కాబట్టి ఓకే డూ వస్తుంది. అసలు మనం ఇదంతా చేసేది నాటు పెట్టడానికి కాబట్టి డూ పక్కన నాటు పెడతాం. ఐ డు నాట్ హ్యావ్ ఎ సైకిల్. నాకు సైకిల్ లేదు. బాగుందా? ఎంత ఈజీగా అయిపోయింది. నెక్స్ట్, నాకు సైకిల్ ఉందా, ఉన్నదా అని, నాకు సైకిల్ కదా అని చెప్పి అడుగుతాను అనుకుంటాను. డూ ఐ హ్యావ్ ఎ సైకిల్? ఇది ఎడుకులు వచ్చింది సార్ అంటే ఏం లేదు. ఈ సెంటెన్స్ ఉందా, ఐ హ్యావ్ ఎ సైకిల్లో, ఐ హ్యావ్ ఎ సైకిల్లో హ్యావ్ అనేది V1 కాబట్టి డూ రాయాలనుకున్నాం కదా, హ్యావ్ వస్తే డూ రాయాలనుకున్నాం కదా, ఇక్కడ డూ రాసి నాట్ పెట్టినాం కదా, అదేవిధంగా ఇక్కడ డూ ఉన్నది అన్నట్టు. ఈ హ్యావ్ అనే V1లోనే డూ ఉన్నది అన్నట్టు. ఆ డూను ముందరికి తీసుకొస్తాం. ఇట్లా తీసుకొచ్చి డూ ఐ హ్యావ్ ఎ సైకిల్ అని వస్తుంది. ఇలా కూడా సైకిల్ లేదా అనుకున్నప్పుడు డోంట్ ఐ హ్యావ్ ఎ సైకిల్ వస్తుంది. ఈజీగా అర్థం చేసుకోండి. ఈ డూ ఎందుకు పెట్టినామంటే నాట్ పెట్టడానికి మాత్రమే కాదు, దీన్ని ముందుకు తీసుకురావడం. అంటే ఈ హ్యావ్ ఉందే యాక్చువల్గా డూ ఉన్నది అన్నట్టు. అదే హ్యాడ్ ఉంది అనుకోండి, అది V2 కాబట్టి ఇలా డిడ్ ఉన్నది అన్నట్టు. కనిపించకుండా డిడ్ ఉంటుంది. ఇట్లా హ్యాజ్ ఉన్నది అనుకోండి, దానిలో కనిపించకుండా డస్ ఉంటుంది. హ్యావ్ ఉంటే దానిలో కనిపించకుండా డూ ఉంటుంది. ఈ డూను ముందుకు తీసుకొచ్చి రాయొచ్చు, డస్ని ముందుకు తీసుకొచ్చి రాయొచ్చు, డిడ్ని ముందుకు తీసుకొచ్చి రాయొచ్చు. ఆ విధంగా అట్లా వాటికి నాట్లో కూడా పెట్టచ్చు. డూని ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అంటారు. హ్యావ్ అనేది V1 కాబట్టి డూ, హ్యాడ్ అనేది V2 కాబట్టి డిడ్, హ్యాజ్కి హెల్పింగ్ వర్బ్ డస్ వచ్చి డస్ ప్లస్ హ్యావ్గా మారుతుంది. ఓకే, సో ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. డస్ ప్లస్ హ్యావ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే అతనికి పుస్తకం ఉంది, అతనికి ఒక పుస్తకం ఉంది. హీ హ్యాజ్ ఎ బుక్. ఇది మీరు రాయగలుగుతారు ఈజీగా, ఎందుకంటే హీ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది. మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. హీ హ్యాజ్ ఏ బుక్. కానీ అతనికి పుస్తకం లేదు అనుకున్నప్పుడు ఎట్లా రాయాలంటే డస్, హ్యాజ్ వస్తే డస్ వస్తుంది అనుకున్నాం కదా టేబుల్ నెంబర్ 6లో. హ్యాజ్ వస్తే డస్ వస్తుంది. ఓకే, డస్ ఎందుకు పెడుతున్నాం అంటే నాట్ పెట్టడానికి డస్ పెడుతున్నాం కానీ డస్ నాట్ అయింది. వెరీ నైస్. కానీ ఎప్పుడైతే హ్యాజ్ డస్ నాట్ అయిందో అంటే హ్యాజ్లో నుంచి డస్ని తీసేసినప్పుడు హ్యావ్ మిగులుతుంది అన్నట్టు. గుర్తుపెట్టుకోండి. ఈ డస్ నాట్ హ్యావ్ ఎ బుక్. మళ్ళీ ఈ డస్ నాట్ హ్యాజ్ ఎ బుక్ అనొద్దు. మెయిన్ వర్బ్ V1 అయితే హెల్పింగ్ వర్బ్ డూ, మెయిన్ వర్బ్ V1 ప్లస్ ESN SN అయితే హెల్పింగ్ వర్బ్ డస్, మెయిన్ వర్బ్ V2 అయితే హెల్పింగ్ వర్బ్ డిడ్ వస్తాయి. సరే, ఇది నెక్స్ట్ టేబుల్ అనుకుంటా. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హ్యాజ్ అంటే ఇది వరకు దీంట్లో చెప్పిన ఇక్కడ ఈ పేజ్లో చెప్పారు. ఏమని చెప్పారు? డూని ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అని అంటారు. హ్యావ్ V1 కాబట్టి డూ వస్తుంది, హ్యాడ్ V2 కాబట్టి డిడ్ వస్తుంది. హ్యాజ్కి హెల్పింగ్ వర్బ్ డస్ వచ్చి డస్ ప్లస్ హ్యావ్గా మారిపోతుంది. అంటే డస్ నాట్ హ్యావ్ అవుతుంది. మళ్ళీ డస్ నాట్ హ్యాజ్ ఉండదు ఇక. సో హీ హ్యాజ్ ఎ బుక్. అతనికి పుస్తకం లేదు, అతనికి పుస్తకం ఉంది. హీ డజంట్ హ్యావ్ ఎ బుక్. హీ డజంట్ హ్యావ్ ఎ బుక్. అతనికి పుస్తకం లేదు. ఈ డజంట్ ఎందుకు వచ్చిందో అర్థమైందా? ఈ హ్యాజ్ వస్తే డస్ వస్తుంది. మనం రాసిందే నాట్ కోసం కాబట్టి నాట్ పెడతాము. ఇక హ్యాజ్లో నుంచి డజన్ పట్టుకొని వచ్చి దానికి నాట్ పెట్టినాక హ్యాజ్ రూపంలో ఉండకుండా హ్యావ్ రూపంలో చేంజ్ అవుతుంది. ఈ డస్ నాట్ హ్యావ్ ఎ బుక్ అవుతుంది. డస్ హీ హ్యాజ్ ఎ బుక్, సారీ డస్ హీ హ్యావ్ ఎ బుక్, డస్ నాట్ హీ హ్యావ్ ఎ బుక్. ఇట్లా ఇవి రెండు మీకు తెలుసు కదా, ఈ రెండిట్లలో నుంచి రాస్తాం. డస్ హీ హ్యావ్ ఎ బుక్, మళ్ళీ డస్ ముందరికి వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యావ్ మిగిలిపోతుంది, మళ్ళీ హ్యాజ్ రాదు. డస్ ప్లస్ హ్యావ్ ఉంటుంది తప్ప డస్ ప్లస్ హ్యాజ్ ఉండదు ఇక. మళ్ళీ ఆ డజే హ్యాజ్లో నుంచి వచ్చింది. అంటే అతనికి పుస్తకం ఉందా, పుస్తకం లేదా అని మీనింగ్ అన్నట్టు. మాకు ఒక పెద్ద భవనం ఉండేది, మాకు పెద్ద బిల్డింగ్ ఉండేదండి అని చెప్తాను కదా. ఉండేది ఒకప్పుడు. వీ హ్యాడ్ ఏ వెరీ బిగ్ బిల్డింగ్. హ్యాడ్ ఎందుకు వచ్చింది? మనం ఇప్పుడు గతం గురించి మాట్లాడుకుంటాం. హ్యావ్ మీద ఎగ్జాంపుల్స్ ఇచ్చి మాట్లాడుకుంటున్నా, గమనించగలరు. హ్యావ్ మీద ఇచ్చేసిన, హ్యాజ్ మీద ఇచ్చేసిన, హ్యాడ్ మీద ఇస్తున్నా. ఇప్పుడు వీ హ్యాడ్ ఏ వెరీ బిగ్ బిల్డింగ్ అంటే మాకు బిల్డింగ్ ఉండే పెద్దది అని. మాకు లేదు, పెద్ద బిల్డింగ్ లేదు, ఉండేది కాదు అసలు అన్నప్పుడు ఈ హ్యాడ్ ఉంది కదమ్మా, ఈ హ్యాడ్ నేను ఏం చేసిన డిడ్ రావాలని చెప్పలే,
గుర్తుందా? టేబుల్ నెంబర్ 6లో హ్యాజ్కేమో డస్, హ్యావ్కేమో డూ, హ్యాడ్కేమో డిడ్ రావాలని చెప్పినా కదా. కాబట్టి వి వస్తుంది, డిడ్ వస్తుంది. ఈ డిడ్ రాసేదే నాట్ గురించి కాబట్టి నాట్ వస్తుంది, వి డిడ్ నాట్. ఇక హ్యాడ్లో నుంచి ఈ వి టు డిడ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ హ్యాడ్ రాదు. ఇక ఇది గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్లో 2 వీటులు ఉండవు. ఇప్పుడు ఆల్రెడీ డిడ్ వచ్చింది కాబట్టి ఇక మళ్ళీ హ్యాడ్ రాస్తే 2 వీటులు అవుతాయి. ఒక సెంటెన్స్లో 2 వీటులు ఉండవు. ఒక సెంటెన్స్లో ఒకటే వీటు ఉంటుంది. కాబట్టి ఇక్కడ డిడ్ అనేది వీటు వచ్చేసింది కాబట్టి ఇక మళ్ళీ ఇక్కడ హ్యాడ్ అనేది రాదు. కాబట్టి హీ డిడ్ నాట్ హ్యావ్ ఎ వెరీ బిగ్ బిల్డింగ్. మాకు పెద్ద బిల్డింగ్ ఉండేది కాదు. మనకు ఉండేదా అమ్మా అని చెప్పి నేను ఎవరైనా మా అమ్మని అడిగితే, డిడ్ వీ హ్యావ్ ఎ బిల్డింగ్, డిడ్ వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ బిల్డింగ్, మనకు పెద్ద బిల్డింగ్ ఉండేది, డిడ్ వీ హ్యావ్ ఎ కంప్యూటర్, అట్లా ఉండేదా? మాకు పెద్ద భవనం లేకుండేదా? డింట్ వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ బిల్డింగ్, లేకుండేదా అప్పట్లో? అట్లా ఇక్కడి వరకు మన స్టేటస్ సెంటెన్సెస్. మై డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. కొంచెం అంత స్పీడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ రాసి పెట్టి ఉన్నాయి. పైగా మీరంతా కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం అంత అంటే మీకు దీంట్లో కాస్త కోస్తో ప్రవేశం ఉంది కాబట్టి నేను కొంచెం అంత స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుంది, గమనించగలరు. మరొక అంటే వచ్చే వీడియోలో వర్క్ సెంటెన్సెస్ గురించి మాట్లాడదాం. అవి ఇంకా అద్భుతంగా ఉంటాయి. మనం ఇవాళ మాట్లాడుకున్నవి మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.